మీ పేరేంటమ్మా? నేను ఉండగానే నువ్వు కళ్ళతో బెదిరించి వచ్చావు అంటే అమ్మ నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. పిల్లలు చెప్పారు నువ్వు బయటకు రాగానే. అంటే నువ్వు వెనకాల ఏం చేస్తున్నావు అనేది ఇంకా మాకు అర్థమవుతుంది. నీకు కొంచెమన్నా భయం ఉండాలి. అవతల కనిపిస్తున్నారు, నేను కళ్ళతో బెదిరిస్తే ఎలా అని. ఏం మాట్లాడకండి ఇలా చెప్పి వచ్చేది నేను చూడలేదు అనుకుంటున్నావా? నువ్వు బయటకు రాగానే చెప్తున్నారు పిల్లలు. ఒక్కరన్నా కనీసం క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారమ్మా? ఏ హాస్టల్కి వెళ్ళని ఒక్కరు కూడా క్వాలిఫైడ్ స్టాఫ్ కూడా లేరు కనీసం. ఏదమ్మా క్లీనింగ్ ఏది? దీన్ని క్లీనింగ్ అంటారా? అదే ఇవే రీజన్స్ చెప్తూ ఉండండి. మధ్యాహ్నం 2:30 అయినా కానీ ఇంకా క్లీనింగ్ 6th ఫ్లోర్ నుండి పొద్దున 5 గంటలకు లేసి చేయాలమ్మా. ఎవరికోసం అసలు? అన్ని రీజన్స్ చెప్తూ వెళ్తా ఉన్నది. రాకు నువ్వు. సాంబార్ పడబోసింది అన్నీ చెప్పారమ్మా, అన్నీ చెప్పారు. నా కార్ చూడగానే గబగబా వెళ్ళి సాంబార్ పడబోసేవారంట. మీరు ప్లీజ్ డోంట్ లై. బాప్రే, ఏమ్మా ఇట్రా. మీరు ఏంటమ్మా అది అలాగే ఉంటుందా వాష్రూమ్? చెప్పండి. ప్రతిదానికి రీజన్ చెప్పుకుంటూ వెళ్తారు. దానికి ఏం రీజన్ చెప్తారు చెప్పండి నాకు. ప్లీజ్ డోంట్ టెల్ మీ టెంపరరీ బికాస్ it's been 4 months they are staying here. No ma'am, don't give me the reasons. Please don't give me the reasons. ఎందుకంటే టెంపరరీ అంటే ఒక 1 week 10 days ఉన్నారు వెళ్ళిపోతున్నారంటే వేరు. ఏప్రిల్ నుండి ఇక్కడే ఉండి వాళ్ళు ఎగ్జామ్స్ రాశారు. అంత దరిద్రంగా ఉన్నదాన్ని మీరు టెంపరరీ అని చెప్తే ఎలా? అలా ఉండకూడదు మ్యామ్. ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. నేను ఒకసారి తీయ బాబు తీ. నాట్ యాక్సెప్టబుల్ అని రీజన్ చెప్తా ఉన్నారు. తీయది. అసలు నేను లోపలికి రావద్దన్నాను నిన్ను కానీ. అసలు మనుషులు అనుకుంటున్నారా వీళ్ళు పశువులు అనుకుంటున్నారా? ఏం బ్రేక్ అమ్మా? అదే ప్రధానికి రీజన్ చెప్తూ వెళ్ళు. మీ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ క్లోజ్ చేపియాలి అసలు. జస్ట్ డోంట్ గివ్ మీ ద రీజన్. సాంబార్ పడబోసావా లేదా నేను వచ్చేప్పుడు? పిల్లలు చెప్తానే ఉన్నారు, అందరూ ఏక కంఠంతో చెప్పారు. నా కార్ చూడగానే గబగబా వెళ్ళి సాంబార్ పడబోసారంట. పప్పు ఏమో స్మెల్ వస్తుంది భయంకరంగా. రోజు పాడైపోయిన పప్పు పెడుతున్నారంట పిల్లలకు. ఈవిడనేమో చెప్తా ఉంది ఆ ఇన్ఛార్జ్, ఇవాళ ఒక గరిటెకి బదులు 2 గరిటెలు పోసుకొని తిన్నారమ్మా అని. పిల్లలేమో మ్యామ్ స్మెల్లో చెడ పడేసి వచ్చాము అని చెప్తున్నారు. ఏం మాట్లాడతారు? మీ సొంత పిల్లలైతే మీరు ఇలాగే చేస్తారా? బ్రేక్లో పైకి రానివ్వరంట. అదే వాష్రూమ్ వాడాలి. దాంట్లోకి వాళ్ళు సర్వింగ్ వాళ్ళు వెళ్తారంట. లేదు నేను ఇంకా మీరు అనుకుంటున్నారు ఈవిడ వస్తుంది ఇలాగే వదిలేసి వెళ్ళిపోతుంది చూసుకొని అనుకుంటున్నారు, కానీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్ టైమ్ బికాజ్ ఐ హ్యావ్ గివెన్ ఎనఫ్ టైం ఇచ్చాను సర్దుకోండి అని. బట్ మారడం లేదు మేనేజ్మెంట్. అసలు రెడీ ఉన్నది నాకు అనవసరం అమ్మా. ప్లీజ్ 200 members already shift చేస్తున్నాము. For everything you are giving the reason why this is so dirty ante they started cleaning from the 6th floor. That's the reason it's taking time. పొద్దున 5 గంటల నుండి 4th వరకే కంప్లీట్. ఏం స్టూపిడ్ రీజన్స్ చెప్తున్నావమ్మా అసలు? you cite me suggestions and ready to take me. Your people will never take the suggestions. The way they want to run na institution, they'll run in that way only because they want to make money. They are not concerned about the well-being of the student. What they want is just money. It's been 6 months I have visited your institutions, but they didn't change anything. మీ కళ్ళ ముందే కనిపిస్తుందమ్మా. ఏం క్లీనింగ్ చేశారు చెప్పండి మీరే. కనిపిస్తూనే ఉంది. ఎన్ని రోజులైంది మాపింగ్ లేక? తెలుస్తూ ఉన్నది చూస్తుంటేనే. పైగా ఆవిడ నాకు రీజన్స్ మీద రీజన్స్ చెప్తా ఉన్నది. డోబీ లేరా అండి వీళ్ళకు పిల్లలకు? మరి ఎందుకు పిల్లలు అన్ని బట్టలు ఉతుక్కొని వాళ్ళ రూమ్లో వాళ్ళే హరేసుకున్నారు అన్ని రూమ్స్లలో? డోబీ కమ్స్ ట్వైస్ ఎ వీక్ అండి. ఇలా ఉంటుంది. అదే మీరే చూసారు కదా అన్ని రూమ్స్లలో దే వాష్డ్ ఇట్ అండ్ వాళ్ళే ఆరడానికి వేసి వెళ్ళారు. ప్రతిదీ నాట్ ఓన్లీ ద
ఇన్నర్వేస్ Laundry ఎవ్రీథింగ్. చేసుకుంటారు, but otherwise they don't have to. ఇప్పుడు ఆవిడ ఏం చెప్పారు, 6th and 5th క్లీన్ చేశానని చెప్పారు కదా, దీన్ని క్లీనింగ్ అంటారా? నేను లాస్ట్ టైం ఇన్స్టిట్యూట్స్ విజిట్ చేసినప్పుడు చెప్పాను, ఎనఫ్ ఆఫ్ ర్యాక్స్ పెట్టండి వాళ్ళకు. ఎక్కడ పెట్టారమ్మా ఎనఫ్ ఆఫ్ ర్యాక్స్? ఎక్కడున్నాయి? రూమ్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి? Madam, చెప్పండి. I'm not 5 trying beds. to give you an explanation. కొత్త బిల్డింగ్లో ఎక్కడైతే ఇప్పుడు ఆల్రెడీ ఉంది. అమ్మా షిఫ్ట్ చేసిన తర్వాత మాట్లాడింది. షిఫ్ట్ చేయక రెండు ఉన్నాయి అక్కడ. ఏప్రిల్ నుండి పిల్లలు ఇక్కడే ఉన్నారు. ఏప్రిల్ నుండి ఇక్కడే ఉన్నారు. కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫస్ట్ ఇయర్కి ఎప్పుడు స్టార్ట్ అయింది? 24th. ఏప్రిల్ నుండి. అప్పుడు కొత్త బిల్డింగ్లోకి డైరెక్ట్గా షిఫ్ట్ చేయాలి. ఇక్కడ తీసుకొచ్చి పెట్టి జూలై 21st మేము మీకు సిక్ హాలిడేస్ ఇస్తామని చెప్పి ఇక్కడే పెట్టి కొత్త రూమ్ అంటే ఆ మూవీలో చెప్తారు చూడు, కోడిని వేలాడదీసి కోడిని చూసుకుంటూ రైస్ తినమని, మీరు అలా చెప్తున్నారు నాకు. అలాగే చెప్తున్నారు. సివిల్ వర్క్స్ కాబట్టి కొంత పవర్ లేకపోయింది. అవునమ్మా, డెఫినెట్గా సివిల్ వర్క్స్ అంటే టైం పడుతుంది కదా. పట్టినప్పుడు పిల్లలు ఎందుకు ఇబ్బంది పడాలి? మీరు ఫీజెస్ తక్కువ తీసుకోవట్లేరు కదా. లాస్ట్ సాటర్డే నుంచి అదే ఓల్డ్ బిల్డింగ్లో పెట్టాము, బాయ్స్ హాస్టల్లో పెట్టాము, బాయ్స్ బిల్డింగ్ ఇది అని చెప్పి మీరు ఫీజెస్ తగ్గించారా? తగ్గించలేదు కదా. స్విచ్ ఆఫ్ యువర్ కెమెరాస్. కెమెరాస్ ఇక్కడ కంట్రోల్ ఉండదండి. But, సెంట్రల్ ఆఫీస్. They don't open up. I assure you If the cameras are on. No, they don't. Because ఒక క్లాస్ రూమ్లో మాట్లాడితే they said like ma'am, until and unless they will switch off the cameras, we won't be able to share our problems. It won't be possible because సెంట్రల్ ఆఫీస్ నుంచి ఉంటుంది. నేను మీ ముందరే టెక్ సపోర్ట్ వాళ్ళకి కాల్ చేస్తాను. వాయిస్ కూడా ఉంటుందా? ఉండదండి. Only visuals. విజువల్. బట్ ఎవరు మాట్లాడారు ఏంటి, దిల్ క్యాప్చర్ ఎవ్రీథింగ్. మీరు అందరూ తెలంగాణనేనా? కాదు, ఎక్కడెక్కడి నుండి వచ్చారు? విచ్ అర్థం కావట్లేదు. కర్ణాటక, కేరళ ఆల్సో. ఓకే, ఏపీ తెలంగాణ అంటే కర్ణాటక కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక రూమ్లో సిక్ ఉన్న అమ్మాయిని అడిగితే షీస్ ఫ్రమ్ బీదర్ అంట. వాళ్ళ అమ్మాయికి ఫీవర్ ఉంది, కోల్డ్ ఉంది, కనీసం మీ వాళ్ళు వెళ్ళి కనీసం కొంచెం భోజనం కూడా పెట్టలేదంట, కిందకు వచ్చి తిని వెళ్ళిందంట. ఫీవర్ వచ్చినప్పుడు కనీసం ఒక 2 పుల్కాలో లేకపోతే ఇంత ఇడ్లీనో ఏదో ఒకటి పెట్టవచ్చు కదమ్మా. దానికి కూడా రీజన్ చెప్తారా? ఇప్పుడు ప్రతిదీ నేను పాయింట్అవుట్ చేసిన ప్రతిదీ రీజన్ చెప్తూనే వస్తున్నారు. దీనికి ఏం రీజన్ చెప్తారు? మ్యామ్ నేను రీజన్స్ చెప్పట్లేదు. ఇప్పుడు ఇన్ఛార్జెస్ ఉన్నారు కదా, ప్రతి రూమ్ ఇన్ఛార్జెస్. ఇస్ ఇట్ నాట్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్? దే ఆర్ నాట్ ఈవెన్ ఫ్రమ్ అవర్ స్టేట్, పక్క స్టేట్ నుండి ఎక్కడో మీ ఇన్స్టిట్యూట్ మీద నమ్మకంతో వచ్చినప్పుడు ఇస్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్? మరి చూడండి, వెళ్ళి అమ్మాయి కూర్చొని ఉంది ఒక్కతే పాపం. సార్ యూ కెన్ కంటిన్యూ యువర్ దేఖో క్యా స్టాఫ్ రూమా సార్ ఇది? ఇదేనా సార్ స్టాఫ్ రూమ్? ఇలాగేనా ఏమ్మా? మీ ప్రిన్సిపల్ క్లీనింగ్ అన్నారు కదమ్మా, ఏదమ్మా మీ క్లీనింగ్? స్టాఫ్ రూమ్లో కూడా కనీసం క్లీనింగ్ లేదు. దే ఆర్ గివింగ్ మీ ద రీజన్స్. చూడండి అసలు ఇలాగేనా ఒక స్టాఫ్ రూమ్ ఉండేది? చూడండి, ఇక్కడ చూడండి అసలు, చూడండి ఏంటమ్మా అది? స్టాఫ్ రూమ్ అది, పైగా ఇంకా చలో. Sorry to disturb you. I'll just take 2 minutes. Can you please? You are not at least capable of running an institute అండి. Seriously. అరే పిల్లల మాటలు మొత్తం వినండి, మీకు అర్థమవుతుంది. వాచ్మెన్ బట్టలు లేకుండా ఎలా పడుకుంటాడండి స్టాఫ్ రూమ్లో? వాళ్ళు తాగొచ్చి పైకి వెళ్ళిపోతున్నారంట, కనీసం వీళ్ళేమో ఇది లాక్ చేస్తారంట, ఆ బాత్రూమ్ యూజ్ చేయనియారంట, పైకి వెళ్ళనివ్వరంట. ఏంటమ్మా అసలు?
ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి? వాష్రూమ్స్ అసలు అవి వాడొద్దని చెప్పిందంట కదా అమ్మా ప్రిన్సిపల్ ఏమంటుందంటే అసలు నేను ఇవి వాడొద్దు అంటే వాళ్ళే బలవంతంగా వెళ్ళి వాడుతున్నారు. అమ్మ అదే చెప్తుంది ఇప్పుడు, ఒక్కటికి 10 సార్లు చెప్తుంది. నేను వాడొద్దు అంటే బలవంతంగా వెళ్తున్నారు వాళ్ళే. మా కెమెరాలు కూడా క్యాప్చర్ చేశాము, పైన పంపించారు. ఇవేమో నీట్గా పెట్టారు. జెంట్స్ కూడా దాంట్లోకే, క్యాటరింగ్ వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు అందరూ దాంట్లోకే. మీరు ఇప్పుడు ఈ ఫ్లోర్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? 11కి అదొకటే వాష్రూమా? పెంట మొహం అని తిడతారంట. వాళ్ళు పెంట మొహాలు అయితే మరి వీళ్ళేం మొహాలో అర్థం చేసుకోవాలి. ఇంకా మరి పేరెంట్స్ వస్తానంటేనేమో రాకూడదు. ఇప్పుడు క్లీనింగ్ వాళ్ళంతా స్టాఫ్ మీకు బాయ్సే ఉన్నారు, జెంట్సే ఉన్నారు. అప్పుడు మీ ఏమంటారు ఫ్లోర్ ఇన్ఛార్జో లేకపోతే రూమ్ ఇన్ఛార్జో ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళ వెంట వెళ్ళి వాళ్ళు క్లీన్ చేశారంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళిపోతున్నారంట. ఏంటమ్మా ఇది అసలు? నేను చెప్పడం కాదు, అన్నీ రికార్డ్ అయ్యాయి. ఎందుకంటే మీ ఎదురుగా ఎందుకు చెప్పారు అంటే వాళ్ళకి భయం, మేము వెళ్ళిన తర్వాత ఇబ్బంది పెడతారు. ఎందుకంటే ఈవిడ ఇందాకనే ఆమె విశ్వరూపం చూపించింది అక్కడ. వాళ్ళకు మీ మీద ఏమైనా గ్రడ్జ్ ఉంటుందా అండి? 2 సంవత్సరాలు అయితే వెళ్ళిపోయే వాళ్ళు. ఫీవర్ వచ్చింది, దోశ తెప్పించుకుందామని వెళ్తే పిల్లలకైతేనేమో అలౌ చేయరంట, మీ మ్యామ్ కోసం అంటేనేమో అలౌ చేస్తారంట. పెంటమొహం ఏం పదాలండి వాడేది? ఒక్కరినన్నా చూడండి, మీ ఇన్ఛార్జెస్ని వాళ్ళందరినీ పిలిపియండి, ఒక్కరన్నా క్వాలిఫైడ్ ఉన్నారా చూడండి. ఒక్క డౌట్ వస్తే క్లారిఫై చేసే కెపాసిటీలో ఉన్నారా వాళ్ళు? ఎలా పెడతారండి వాళ్ళని వార్డెన్స్గా, ఇన్ఛార్జెస్గా? అండ్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు? ఇందాకొచ్చి ఇవి వాడొద్దని చెప్పాను మ్యామ్ నేను, కానీ వాళ్ళు బలవంతంగా వాడుతున్నారు. ఏం మాట్లాడతావు? అర్థం ఉండాలి మాట్లాడితే. ఒక్కరు పిల్లలు చెప్పారంటే పోనీ అబద్ధం చెప్పారనుకుందాం. ఇండివిజువల్గా ఎవ్రీ క్లాస్ రూమ్ వెళ్ళాను కదా, ఇవ్వడం ఉంది. అందరినీ అసెంబుల్ చేసి ఒక్క దగ్గర మాట్లాడలే కదా. సేమ్ ప్రాబ్లమ్స్ ఎలా చెప్తారు అందరు? ఒక్క టిఫిన్ల గురించి మాట్లాడుతున్నారు, ఎలకల గురించి ప్రతి ఇన్స్టిట్యూట్లో ఇలాగే అయితే మనం ఓన్లీ డబ్బుల కోసం నడిపిస్తున్నాం. ఆ ఇన్స్టిట్యూట్ ఏంటి అసలు? 6 గంటలకు గీజర్ ఆన్ చేస్తారు, 6-5 నిమిషాలకి కింద ఉండాలి. అంటే 5 నిమిషాల్లో 5 పిల్లలు క్లాస్ రూమ్లో స్నానాలు చేసి ఎలా బయటకు వస్తారు? 2 డేస్ అయిందంటే ఇప్పుడు పిల్లలు స్నానాలు చేయక. 3-4 డేస్ వాష్రూమ్స్ క్లీన్ చేయరంట. వాటర్ అసలు మార్నింగ్ 6:15కి ఆగిపోతే మళ్ళీ నైట్ ఏ టైంకి వస్తుందో తెలియదంట. 6:30కి ఆగిపోతాయి నీళ్ళు, మళ్ళీ ఎప్పటి వరకు? నైట్ కూడా మరి ఎలా? మార్నింగ్ ఏమో నైట్ వస్తాయంటారు, నైట్ ఏమో మార్నింగ్ వస్తాయంటారు. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? మరి ఎలా నీళ్ళు లేకుండా ఎలా మేనేజ్ చేస్తున్నారు? స్నానాలు, వాష్రూమ్స్ స్నానం చేయట్లే ఎన్నెన్ని రోజులు? అర్థం కాదు. మడ్ వాటర్ ఒక్కటేనమ్మా. సరే మీరు యూ విల్ డినై ఎవ్రీథింగ్, ఠీకే, మీరు డినై చేయండి, నేను కాదనన్నా. కానీ పిల్లలందరూ సేమ్ ప్రాబ్లం, ప్రతి క్లాస్ రూమ్లో సేమ్ ప్రాబ్లం ఎందుకు చెప్తారు? అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి. ఒకరో ఇద్దరో చెప్పారంటే సర్లే, పిల్లలు కొంతమంది ఉంటారు అలా ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చే వాళ్ళే ఉంటారు అని అనుకుందాం. సార్ రీజన్ చెప్పకండి సార్, మీరు నాకు రీజన్ చెప్పకండి సార్. అందరూ పిల్లలు ఒకేసారి క్లాస్ రూమ్లోకి రావాలి అంటే అందరూ పిల్లలు ఒకేసారి లేచి ఒకేసారి స్నానం చేస్తారు కదా, మరి ఎందుకు స్టూపిడ్ రీజన్ ఇస్తున్నారు మీరు నాకు? గీజర్ ఊడి కింద పడిపోయిందండి ఒక రూమ్లో. వచ్చిన రోజు అమ్మాయిని ఆ రూమ్లో
ఫ్యాన్ వేయొద్దు, ఏసీ వేయొద్దు, ఏం ఆన్ చేయకుండా పడుకోండి అని చెప్పారు. ఎవరి రూమ్లో గీజర్ పడిపోయిందో ఆ అమ్మాయి ఉంది ప్రత్యక్షంగా ఇప్పుడు. నేను ఒక్క ఏంటండి? నో నో నో, యు ఆర్ నాట్ సపోజ్ టు రన్ ద ఇన్స్టిట్యూట్. You give me 15 days time. Why should I? Why should I? Reasons I'll correct all. ఇప్పుడు of them. I'll resolve all. ఇన్స్టిట్యూట్ని మీరు ఒకసారి రండి మ్యామ్. ఫస్ట్ ఇయర్స్ని జాయిన్ చేసుకునే అప్పుడు మీకు ఉండాలి అది. ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి మీకు పాయింట్అవుట్ చేసిన తర్వాత గివ్ మీ 15 days. దెన్ వై డెంట్ యూ ఆస్క్ దెమ్ దట్ మీరు ఇప్పుడే పే చేయకండి, కొత్త ఇన్స్టిట్యూట్లోకి మార్చాక అప్పుడు పే చేయండి అని ఎందుకు అడగలేదు మరి? నేను ఒకసారి I'll take ఎలా? హౌ యూ విల్ అలౌ ద బాయ్స్ టు గో అండ్ క్లీన్ ద వాష్రూమ్స్ వితౌట్ ఇన్ఫార్మింగ్ ఎనీబడి? వాళ్ళు వెళ్ళే వరకల్లా వాష్రూమ్స్లలో ఈ స్టాఫ్ అంతా ఉంటున్నారంట అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్. రాత్రి 10 గంటలకు వాచ్మెన్కి ఏం పని అండి పైన? రాత్రి 10 గంటలకు ఒక్కడు ఎలా వెళ్తాడండి? 10 గంటలకు వాటర్ క్యాన్ ఎందుకు వేస్తాడండి? క్లాస్ రూమ్లో ఎన్నింటి వరకు ఉంటారు వాళ్ళ పిల్లలు? అదే అమ్మా, ఎన్నింటి వరకు ఉంటారు? 10 వరకు ఉంటారు. మళ్ళీ వాళ్ళు పైకి వెళ్ళక ముందే వీళ్ళు వెళ్ళి మీరు ఎవరో ఒకరు వెంట వెళ్ళి అవన్నీ చూసుకోవాలి కదా. మీరు ఇప్పుడు ఇందాక ఏమన్నారు? 6th floor 5th floor క్లీనింగ్ చేసి తర్వాత కిందకు వస్తున్నారండి. మేము పైకి వెళ్ళి చూసాము. 6th floor క్లీన్ ఉందా? నాట్ అప్గా క్లీనే లేదు. చేసిన అంత సరిగ్గా చేసి లేదు. స్టాఫ్ రూమ్ చూసాము, ఎంత దరిద్రంగా ఉంది స్టాఫ్ రూమ్. స్టాఫ్ రూమ్లో వెంట్రుకలు పడిపోయి ఉన్నాయి, పేపర్స్ పడిపోయి ఉన్నాయి. ఏంటిది? సీరియస్లీ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వెరీ సీరియస్ యాక్షన్ దిస్ టైమ్. ఎందుకంటే నేను ఐ హ్యావ్ గివెన్ ఎనఫ్ ఆఫ్ టైమ్ టు శ్రీ చైతన్య, నారాయణ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో. ఏంటిది అసలు? వినండి, వాళ్ళ పిల్లలు ఒక్కసారి వాళ్ళ గోల వింటే మీకు అర్థమవుతుంది వాట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ ఓన్లీ ఫర్ ద శాలరీస్ కోసము. మీరు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. It is your responsibility to make them understand. The management should understand what are the problems. If you provide all the facilities, then only they will be able to concentrate on the studies. ఈ ప్రాబ్లం అయితే బోండాల ప్రాబ్లం ప్రతి దగ్గర ఉంది. పిండితే నూనె వచ్చే బోండాలు పెట్టడం ఎందుకండి? అవసరమా పిల్లలకు? వై డూ యూ వాంట్ టు రూయిన్ దేర్ హెల్త్? అసలు బోండా అనే పదం ఎందుకండి? అదే అంటున్నాను, ఎందుకు పెట్టాలి? స్టాప్. దారాలు, ప్లాస్టిక్,